హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే జారా హట్కే జారా బచ్కే. సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ మూవీ స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఒక కోరుకుంటుంది ఫ్రెండ్స్. సొంత ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా గడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కల ఫ్రెండ్స్. ఈ మూవీలో కొత్తగా పెళ్ళైన జంట సో ఉమ్మడి కుటుంబంలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయలేక సో సొంత ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవడానికి చాలా మందిని కలుస్తారు ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళ దగ్గర అంత డబ్బు అడ్జస్ట్మెంట్ అవ్వదు. సో ఈ మూవీలో హీరోయిన్ ఎలాగైనా సరే సొంత ఇల్లు కొనుక్కొని తన భర్తతో సంతోషంగా గడపాలని చెప్పేసి అనుకుంటుంది. సో వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, సో కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుందని చెప్పేసి ఎలా అయినా సరే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ఈ కప్పులు అనుకుంటారు భయ్య. అలాంటప్పుడు సరిగ్గా ఆ అమ్మాయి కళ్ళ ముందు ఒక థింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు దానిని చూసి ఆ అమ్మాయి అరే మనం కూడా ఇలా ఒక సొంత ఇల్లు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటుంది భయ్య. సో ఆ అమ్మాయి దానికోసము తన హస్బెండ్తో చెప్తుంది. హస్బెండ్తో చెప్పినప్పుడు తను దానికోసం చాలా తిరుగుతాడు భయ్య. సో ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళు ఒక బ్రోకర్ పట్టుకుంటారు భయ్య. సో ఆ బ్రోకర్ చెప్పిన మాటలను వినేసి వాళ్ళు కొంత డబ్బులు తీసుకెళ్లి తనకిస్తారు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు సొంత ఇల్లును సంపాదించుకోలేదా? సో సొంత ఇల్లు సంపాదించుకోవడానికి ఎన్ని నాటకాలు వేశారు, ఎన్ని వేషాలు వేశారు, ఎన్ని కథలు పడ్డారు. ఇలా రాంగ్ వేళ సొంత ఇల్లును సంపాదించుకోవడం వల్ల వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళు లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించారు. సో దానివల్ల వాళ్ళ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది మూవీ స్టోరీ లైన్ భయ్య. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది బ్రో, మూవీ చూడొచ్చా లేదా అని చెప్పేసి అంటే ఓకే ఫ్రెండ్స్ మూవీ బాగానే ఉంది, పర్లేదు. సో నాకైతే నచ్చింది. సో వాళ్ళు సొంత ఇంటి కోసం ఎంత కష్టపడ్డారని చెప్పేసి మూవీలో చాలా క్లారిటీగా నీట్గా చూపించారు. అది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. యావరేజ్ మూవీ ఫ్రెండ్స్, ఒకసారి అయితే మూవీని వాచ్ చేయొచ్చు. ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్ లాంటివి ఏం లేవు కాబట్టి సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు ఫ్రెండ్స్. కాకపోతే క్లైమాక్స్ ఒకటే నాకు పెద్దగా నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు దానికోసం అంత కష్టపడి లాస్ట్లో వాళ్ళు ఇదేంటి బూడిదలు పోసిన పన్నీర్లా చేశారనిపించింది ఫ్రెండ్స్. అదొకటే నాకు కొంచెము రియాలిటీగా అనిపించలేదు. సో నాకు తెలిసి రియాలిటీలో ఎవరు కూడా అలా చెయ్యరు. ఎందుకంటే అంత కష్టపడిన దాన్ని సో ఎవరు అలా వదులుకోరు అని చెప్పేసి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మెయిన్ లీడ్గా చేసిన విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ యాక్టింగ్ బాగా చేశారు బ్రో. వాళ్ళ యాక్టింగ్ నాకు కొంచెం న్యాచురల్గా అనిపించింది. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు భయ్య. సో గుడ్ యాక్టింగ్ భయ్య. సో మిగిలిన యాక్టర్ విషయానికి వస్తే భయ్య, మిగిలిన యాక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేశారు వాళ్ళ రోల్స్ కు తగ్గట్టు. సో ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే భయ్య, డైరెక్షన్ నాకు నచ్చింది భయ్య. సో డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడో కథలో కరెక్ట్గా డెలివర్ చేశాడు భయ్య. నాకైతే డైరెక్షన్ నచ్చింది భయ్య, ఈ మూవీలో చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి భయ్య. నాకైతే ఈ మూవీలో సాంగ్స్ అన్ని బాగా నచ్చాయి భయ్య. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తానంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీని చూడమని రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే మూవీ యావరేజ్గా ఉంది, పర్లేదు. సో మీకు నచ్చితే నచ్చచ్చు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ ఇంతే మన రివ్యూ. సో ఫ్రెండ్స్ నేను చెప్పే రివ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ ఉంటా మరి, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.